ఎర్ర జెండాకి సాగులేదు. కొనసాగించాలి ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా బీజీరామ్ చట్టాన్ని రద్దు చేయాలి. కొత్తగా తీసుకొచ్చిన బీజీరామ్ చట్టాన్ని వద్దే. పోరాటం తిరిగి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే వరకు ఆయనకి అదానికి పేరును ఈ దేశంలో ఆయన తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పెట్టెలను కాల్చేసే పరిస్థితి. మోడీ కాదు, మోడీ సహకరించుకోడు కాదు. ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే ఈ ఉపాధి హామీ పథకంలో ఉండేటువంటిది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మన జిల్లాలో చూసుకుంటే ఉదయగిరి, దుత్తలూరు, ఇంజమూరు, మర్రిపాడు ఈ ప్రాంతాల్లో అనేక మంది చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా పీజీ డిగ్రీలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీ రామ్జీ అనే పేరు మార్చి గాంధీని పక్కకు నెట్టేదానికి, గాడ్సే లాంటి వాళ్ళని పైకి తీసుకొని వచ్చేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, గతంలో 90% నిధులు కేటాయించేవాళ్ళు ఈరోజు 10% రాష్ట్రాలకు ఉండేది. ఈరోజు ఈ చట్టంలోని మార్పుల్లో 60% కేంద్రం, 40% రాష్ట్రాలకి. అంటే ఈరోజు రాష్ట్రాల్లో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఈరోజు రాష్ట్రాల మీద భారాలు వేయటం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్య. మన రాష్ట్రంలో చూస్తే 2700 కోట్ల భారం ఈరోజు పడుతుంది. ఆ పద్ధతుల్లోనే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ రెండు పార్టీలు కూడా దీన్ని ఆమోదించేదానికి ముందుండేవి. వైఎస్ఆర్సీపీ స్టాండింగ్ కమిటీకి పోవాలనేటువంటిది చెప్పారు, కానీ దీన్ని ఆమోదించారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలన్నీ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసేదానికి ప్రయత్నం చేశారు. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల దగ్గరికి పోయి వివరించి రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి తీసుకొచ్చిన మార్పులు, దానికి చేసిన తూట్లు, దాంట్లో చేసిన పేద ప్రజలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా దాంట్లో తీసుకొచ్చి మా జైరామ్జీ అనే ఒక పేరు మార్చి దాంట్లో రామ్జీయో లేకపోతే గాడ్సేనో లేకపోతే ఇంకోరు ఎవరి పేరు ఉందో కానీ అది మోడీకి అయితే నాథురామ్ గాడ్సే అని పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో. అది గాంధీ గారిని పేరు ఈ జాతిపితగా ఆమోదించిన గాంధీ ఈ దేశంలో బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ, ఆ గుజరాత్ వాసి అయిన మోడీయే ఆయన గాంధీని పేరుని అడగదొక్కేదానికి ప్రయత్నం చేస్తూ ఆ చట్టంలో పేద ప్రజలకి ఏ విధంగా అయితే ఆధారంగా ఉందో ఆనాడు 64 వామపక్ష పార్టీల పార్లమెంట్లో ఉన్న వామపక్ష పార్టీలు 2005లో ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే పేదలు పని లేనప్పుడు వాళ్ళకి పని కల్పించి తద్వారా వాళ్ళ యొక్క కుటుంబానికి పోషణకి వచ్చే కూలీలు వచ్చే విధంగా ఆర్థికంగా ఆదుకునే చట్టానికి తూటుబొడిచి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాని తగ్గించి రాష్ట్రాల మీద మళ్ళా భారం వేసి ఈ విధంగా మోడీ పేదల కడుపు కొట్టి పేదల నోట్లు కొట్టి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నది. అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కాదు. కానీ ఇవాళ ఆయన ఎక్కడా కూడా ఈ ప్రతి చోట చట్టాల పేరు మార్చేశాడు. ఐపీసీ తీసి బిఎన్ఎస్ అని పెట్టాడు. ఇవాళ ఈ గాంధీ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టాడు. కొన్ని రాష్ట్రాల పేర్లు మార్చేశాడు, వీధుల పేరు మార్చేశాడు, జిల్లాల పేరు మార్చేశాడు. ఇవన్నీ కాదు మార్చాల్సింది. ఈ దేశంలో ఉండే నిరుద్యోగ సమస్యని తగ్గించాలి, నిరుద్యోగులకి వాళ్ళ వృత్తి కల్పించాలి. అదేవిధంగా ఈ దేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయాలి. కానీ అక్కడ పేదల తలరాతులు మార్చాలి. కానీ ఈ యొక్క చట్టాలు మార్చి ఆయన చేసింది ఏమీ లేదు. దానివల్ల ఆయనకి ఏమీ లేదు. ఆయన రోజుకి నాలుగు రకాల గుడ్డలు మార్చినట్టు చట్టాలు మార్చేసుకుంటా పోతే ఇది కావాల్సింది. అది కాదు ఆయన చెప్పిన ఎన్నికల వాగ్దానంలో 1 కోటి ఉద్యోగం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు 1 కోటి రూపాయలు ఉద్యోగాలు ఇస్తారన్నాడు. అదేవిధంగా
విదేశాల్లో ఉండే నల్లధనాన్ని తీసుకొస్తానన్నాడు. అవన్నీ చేయకుండా ఈ చట్టాల పేర్లు మార్చుకోవడానికి నువ్వు ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం లే. అది ఎవడైనా చేస్తాడు. పేదల తలరాతలు మార్చాలి, ఈ దేశంలో ఉండే దరిద్రాన్ని రూపుమాపాలని చెప్పి వామపక్ష పార్టీని మేము కొనసాగి డిమాండ్ చేస్తూ ఈ మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని, దాంట్లో ఎలాంటి మార్పులు మేము ఆమోదించమని చెప్పి దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.